హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు వల్లభనేని వంశీ దాదాపు అరెస్ట్ అయి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల నుంచి కూడా ఆయన విజయవాడ జైల్లోనే ఉండటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన బెయిల్ కోసం అప్లై చేస్తూ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు అలాగే ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆయనకి కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా కానీ ఏదైతే రీసెంట్గానే ఆయన మీద మరొక 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే నకిలీల పట్టాల పంపిణీ కేసులో, ఇంకోటి అక్రమ మైనింగ్ వ్యవహారం కేసులో అని చెప్పేసి 2 కేసులు, కొత్త కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇప్పటికే ఆయన తీవ్రమైన అస్వస్థత గురైంది. అంటే హెల్త్ పరంగా కానీ మానసికంగా మెంటల్గా జైలుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూస్తే మనిషి అనేది పూర్తిగా మారిపోయింది అనమాట. అయితే అలాంటప్పుడు ఆయనకి మళ్ళీ ఒక 2 కేసులు నమోదు చేసేసరికి ఇది అక్రమ కేసులు అని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టు అప్రోచ్ అయ్యారు. హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆయన ఆరోగ్యం అస్సలు బాగలేదు, తీవ్రస్థాయిలో క్షీణదశకు వచ్చిండు, ఆయనకి మెరుగైన వైద్యం కల్పించాలి, ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నారు, దీన్ని బట్టి మీరు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించే విధంగా, అలాగే ఈ 2 కేసుల్లో కూడా బెయిల్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు ఏదైతే న్యాయవాది తరపున వల్లభనేని వంశీ న్యాయవాది తరపున వాదనలు విన్న హైకోర్టు జడ్జి గారు వల్లభనేని వంశీకి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సించేందుకు, అలాగే ఆ 2 కేసుల్లో ఒక కేసులో బెయిల్, మరొక కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆయన్ని ఆయుష్ హాస్పిటల్లో చేర్పించాలి అని చెప్పేసి జడ్జి గారు అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ చాలా కాలం నుంచి జైల్లో ఉంటున్న వల్లభనేని వంశీకి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి మాత్రం ఒక మంచి ఆనందాన్ని ఇచ్చే విషయం అని చెప్పాలి. ఎందుకంటే వల్లభనేని వంశీ చాలా క్షీణించింది. మరికొన్ని రోజులు కూడా ఇలాగే కొనసాగితే ఆయన ఆరోగ్యానికి తీవ్రమైన ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని గమనించిన హైకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే విజయవాడలోనే ఆయుష్ హాస్పిటల్లో ఆయనకి చికిత్స ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.